మాజీ మంత్రి వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. నగరంలోని సుజాతమ్మ కాలనీలో గల ఆయన నివాసం పైన కొందరు దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించి మరీ ఫర్నిచర్ వస్తువులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత బయట ఉన్న 2 కార్లను కూడా ధ్వంసం చేశారు. దాడి జరుగుతున్న సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి కానీ ఆయన కుమారుడు ఇంట్లో లేరు. ఆయన తల్లి శ్రీలక్ష్మమ్మ ఒక్కరే ఉండగా దుండగులు ఆమెను బెదిరించి వదిలేశారని తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ సింధుప్రియ పోలీసులను వెంటబెట్టుకొని అక్కడికి వస్తున్నారనే సమాచారం తెలిసి దుండగులు పారిపోయారు. సోమవారం మధ్యాహ్నం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా అనుచితంగా మాట్లాడారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అమాయకుడని, ఆమె గురించి తెలియక పెళ్లి చేసుకున్నాడంటూ వారిద్దరిని ఉద్దేశించి చాలా అసభ్యంగా మాట్లాడారు. కనుక వారే తన ఇంటిపై ఈ దాడి చేయించారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. అంటే వారి గురించి తాను తప్పుగా మాట్లాడానని, అందుకు ఈ దాడి జరిగిందని ప్రసన్నకుమార్ రెడ్డి అంగీకరిస్తున్నట్లేనా? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని వైసీపీ జోరుగా ప్రచారం చేస్తున్నప్పుడు ఈ విధంగా ఎవరు దాడులు చేసినా వైసీపీ వాదనలు నిజమని ధృవీకరించినట్లవుతుంది. ఇది పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెస్తుంది. ఇటువంటివి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నా ప్రజలెవరూ తప్పుపట్టడం లేదు. కానీ ఇటువంటి భౌతిక దాడులను ఏ పార్టీ వారు చేసినా ఎవరూ హర్షించరు. రాష్ట్రంలో అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటే వేలెత్తి విమర్శించడానికి వైసీపీ నేతలకు అవకాశం కల్పించినట్టే అవుతుంది. జగన్ తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు గనక తలుచుకుంటే తాను కూడా జగన్ని జైల్లో పెట్టించగలనని, కానీ అలా చేస్తే ఆయనకు నాకు తేడా ఏముంటుంది అని చంద్రబాబు ఒక సందర్భంలో అన్నారు. జగన్ అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారమే చర్యలుంటాయి తప్ప ప్రతీకార చర్యలు ఉండవని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అయినా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఇటువంటి దాడులు జరుగుతుంటే ఆయన చెప్పిన మాటకు విలువేముంటుంది? ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై ఎవరు దాడి చేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. జగన్ హయాంలోనే ఈ దాడుల సంస్కృతి మొదలైంది. దానికి చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ ముఖ్య నేతలందరూ బాధితులే. కనుక ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వీటికి అడ్డుకట్ట వేయకపోతే ఆయన చెప్పినట్టే ఇద్దరికీ తేడా ఉండదు. భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి కాగానే ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని జగన్ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. అంటే ఈ దాడుల సంస్కృతి వలన నష్టపోయేది వైసీపీ, టీడీపీ నేతలే కాదు, ఏ పాపం తెలియని కార్యకర్తలు కూడా. ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కు పాలన కోరుకుంటున్నారు. కనుక వైసీపీని రాజకీయంగా ఎదుర్కొంటూ కట్టడి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపితే ప్రజలు సంతోషిస్తారు, మళ్ళీ కూటమికే జై కొడతారు. అలా కాకుండా కన్నుకు కన్ను అన్నట్టుగా ముందుకు పోతే ప్రజలు ఏమాత్రం హర్షించరనేది నిరూపితమైన వాస్తవం. ఇప్పటికైనా ఈ దాడుల సంస్కృతిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటారా, లేక యథావిధిగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారా అనేది చూడాలి.